రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో వైఎస్ఆర్ జిల్లా ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తే తీవ్ర నిరాశ మిగిలింది. తొలి కేబినెట్లోనే అవకాశం దక్కించుకునేందుకు జిల్లా నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజకీయ సమీకరణాల పేరుతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా నేతలను పూర్తిగా పక్కన పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాకు సీఎం, డిప్యూటీ సీఎం పదవులు ఉండగా చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడం ఖచ్చితంగా వివక్ష చూపడమే అంటున్నారు జిల్లా రాజకీయ వర్గాలు. సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది టీడీపీ. ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వ మారు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మంత్రివర్గాన్ని మరో 24 మందితో విస్తరించారు. ఇందులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాధాన్యత కల్పించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నా వైఎస్ఆర్ జిల్లాను పూర్తిగా విస్మరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం కూటమి జిల్లాలో విజయం సాధించింది. 7 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 5 టీడీపీ గెలుపొందింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కావటం, ఆ పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టి తెలుగుదేశం జెండా ఎగురవేయడంతో కడప జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో మంచి ప్రాధాన్యత లభిస్తుందని అందరూ ఊహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆ మేరకు విస్తృత ప్రచారం సాగింది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలా ఆశలు పెంచుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాపై గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అందరూ భావించారు. మహిళా కోటాతో పాటు పార్టీ అధిష్టానం వద్ద ఆమె భర్త టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డికి ఉన్న పలుకుబడి కారణంగా కూడా మాధవికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఆమె పేరు ఖరారు చేసినట్లు మీడియాలోనూ జోరుగా ప్రచారం సాగింది. కానీ తుది జాబితాలో ఆమె పేరు కనిపించలేదు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పుట్టా సుధాకర్ యాదవ్ కు అధినేత చంద్రబాబు నాయుడు వద్ద ప్రత్యేక గుర్తింపు ఉండటం, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కావడంతో పుట్టాకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేశారు. ఆ మేరకు మంత్రి పదవి కోసం సుధాకర్ యాదవ్ కూడా తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ ప్రస్తుత మంత్రివర్గంలో ఆయనకు కూడా చోటు లభించలేదు. ఇక సీనియర్ నేత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏ పార్టీ నుంచి కేబినెట్ బెర్తు దక్కకపోవడం, 6 సార్లు ఎమ్మెల్యేగా వరద గెలుపొందడం, తెలంగాణకు చెందిన ఓ కీలక నేత సిఫార్సు చేయడం వంటి కారణాలతో వరదకు ఈసారి మంత్రి పదవి ఖాయం అన్నట్లు ఆయన అనుచరులు భావిస్తూ వచ్చారు. ఆ మేరకు వరదరాజులరెడ్డి కూడా తనకు అవకాశం దక్కకపోతుందా అని ఎదురుచూశారు. కానీ ఫలితం లేకపోయింది. వరదకు చుక్కెదురైంది. ఆయన అభిమానులకు నిరాశ మిగిలింది. వీరందరి పరిస్థితి ఎలా ఉన్నా జమ్మలమడుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంత్రివర్గంలో బీజేపీ కోటాలో తనకు బెర్త్ ఖాయమనుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో ధీటుగా ఎదుర్కొనేందుకు ఆదినారాయణ రెడ్డికి తప్పక అవకాశం ఇస్తారని ఆయన కూడా చాలా ధీమాగా ఉంటూ వచ్చారు. ఆయన పేరుకు బీజేపీలో ఉన్న అనువంతా టీడీపీ సిద్ధాంతం ఇమిడి ఉన్న నేతగా గుర్తింపు ఉంది. కానీ ఈయన ఆశలను సత్యసాయి జిల్లా ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దెబ్బతీశారు. దీంతో బీజేపీ కోట కింద కేబినెట్ బెర్త్ ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్న ఆదినారాయణ రెడ్డికి అవకాశం దక్కలేదు. ఆది ఆశలకు గండిపడింది. కానీ సత్యకుమార్ యాదవ్ ఎంపికతో బీసీ యాదవ్ కోటాలో అయినా అవకాశం లభిస్తుందని భావించిన మాజీ మంత్రి యనమల వియ్యంకుడు, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కూడా అవకాశం రాకుండా చేసింది. కానీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మాత్రం చంద్రబాబు గారు కడప జిల్లాపై అంత కక్ష ఎందుకు అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమని, ఇది కడప జిల్లాకు అవమానకరమని విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండేవని, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడం దురదృష్టకరమని, ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ జిల్లాపై వివక్ష చూపడమేనని ఆరోపించారు.